ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. బాలకృష్ణ గారు కూడా అదే అన్నారు, మన బాలు గారు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అన్న తర్వాత అప్పుడు అది వెళ్ళటమే మనం బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం. దీంట్లో ఇంకొక మైండ్ లో సెకండ్ ఎందుకంటే నేను అడిగేది ఫ్యామిలీ మెయిన్ క్యారెక్టర్ కాదు, శ్రీకృష్ణదేవరాయల అదే క్యారెక్టర్. కృష్ణదేవరాయల కథే కదా, కథే కదా. బ్యాక్ వెళ్తే కృష్ణదేవరాయలకి వెళ్ళాలి కదా. కాబట్టి మళ్ళా దాంట్లో ఇంకొకళ్ళు చేస్తే బాగుండదు, ఆయన చేస్తేనే బాగుంటుంది అని మేము యునానిమస్ గా అనుకున్నది. అన్ని రకాలైన దానికి జంధ్యాల గారికి డైలాగ్స్ దాంట్లో కాంబినేషన్ సంగీతం అండ్ జంధ్యాల ఆల్రెడీ అప్పుడు హీ వాజ్ ఎ వెరీ పాపులర్ డైరెక్టర్. జంధ్యాల గారు అప్పటికి టాప్ డైరెక్టర్, రైటర్ గా టాప్, డైరెక్టర్ గా టాప్. అహనా పెళ్లి అంటారు, ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయి మంచి ఫామ్ లో ఉన్నారు. మంచి ఫామ్ లో ఉన్న టైంలో జంధ్యాల గారి ప్రపోజల్ రావటం, జంధ్యాల గారు అయితే దీన్ని బాగా రాస్తారు అనుకోవటం, ఆ వెంటనే మేము అప్రోచ్ అవటం, అయ్యో చాలా ఫీల్ అయ్యాను, సంగీత గారు మా ఇద్దరు కాంబినేషన్ అని చెప్పని. ఈ రెస్పెక్ట్స్ మోర్. జంధ్యాల గారు కూడా సంగీతం గారు అంటే మరి పుష్పక్ చేస్తున్నారు ఆల్రెడీ. విచిత్ర సోదరులు, అపూర్వ సహోదరులు, అది ఇవన్నీ చేశారు. మనకి ప్యారలల్ గా మైఖేల్ మదన్ గారు వారు షూట్ చేశారు తమిళ్. మనతో పాటు తమిళ్ తెలుగు రెండు చేసుకో. ఆయనేమో తమిళ సినిమా కమల్తో 4 క్యారెక్టర్లు, మందు 2 క్యారెక్టర్లు. సో హీ వాజ్ సో యాక్టివ్. అంత బాగా అన్ని సెట్ అయింది ఇది. ఇప్పుడు సార్, ఇప్పుడున్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్, ఇప్పుడున్నటువంటి టెక్నికల్ వాల్యూస్ మనం వెరీ హ్యాపీ, మన ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మన బాహుబలి కానీ, మన సలార్లు కానీ, మన పుష్ప నేషనల్ రేంజ్లో, ఇంటర్నేషనల్ రేంజ్లో ఈ సినిమాలు అనేటువంటి ఒక అద్భుత విజయాన్ని సాధిస్తున్నటువంటి సందర్భం హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది. ఇదే సినిమాని ఈ టెక్నికల్ వాల్యూస్తో ఆదిత్య 369 అప్పట్లో అంత గొప్పగా చేయగలటం ఆలోచించుకుంటే, రియల్లీ యూ హ్యావ్ క్రియేటెడ్ ద వండర్ లాంగ్ 3.5 decades బ్యాక్ అనేటువంటిది ఒక గర్వంగా ఫీల్ అవ్వాలి. భగవంతుడి బ్లెస్సింగ్. ఇదిగో పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఆలోచన విధానం, పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వచ్చాయి. ముఖ్యంగా బాలు గారి బ్లెస్సింగ్ ఇది నాకు. బాలు గారు ఇచ్చిన ఒక ఆయనే గబగబా ఇవంతా టీం అని అంతా సెట్ చేసి నువ్వు చెయ్యి, కొన్ని దశాబ్దాల పాటు నువ్వు గుర్తుంటావు కృష్ణ అని అనేవాడు. నువ్వు ఎన్ని చిత్రాలు చేసినా ఇంకా నీ ఆదిత్య నీ 369 గురించే మాట్లాడతారు అని అన్నారు. ఆ నమ్మకం, ఆ మహానుభావుడి నమ్మకం ఇవాళ నిజంగానే ఇదే నిలబడి. ఇప్పుడు కోటాను కోట్ల బడ్జెట్లు అనేటువంటిది ఒక సినిమాకి పారామీటర్స్ అవుతున్నాయి, ఒక సినిమాకి ఇది అవుతుంది. కానీ ఆ రోజున ఆ సినిమాని ఎలాంటి లిమిటేషన్స్లో తీశారు, బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ అనేటువంటిది గొప్పగా వచ్చింది సార్, నో డౌట్ అబౌట్ దట్. కానీ బడ్జెట్ అనేటువంటి దాంట్లో మీ ఆలోచన ఏంటి? అంటే చాలా జాగ్రత్తగా ప్రిసైజ్డ్గా ప్రతిదీ పేపర్ వర్క్ చేసే ఆయన సంగీతం గారు. అట్లాగే దాన్ని 100 సార్లు ఆలోచన చేశారు. బట్ అయినా కూడా బడ్జెట్ షూట్ అవుతుందనే విషయం అందరం ప్రిపేర్ అయ్యాం. ఇది కొంచెం అంటే మీరు అన్నట్టుగా అబ్నార్మాలిటీ కాకుండా సే అబౌట్ 20%. ఇదివరకు మనం వేసుకునే వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఓ 10% వేరియబుల్, 5% to 10% దాటకూడదు. ఇది దాని విషయంలో ఒక 15% వేరియేషన్ వచ్చింది బికాస్ ఆఫ్ ది కంట్రోలింగ్ ది వేస్టేజ్. ఆ రోజుల్లో వేస్టేజ్ చాలా తక్కువ ఉండేది కాబట్టి ఆ సిస్టమేటిక్ సిస్టమేటిక్ ప్రొడక్షన్ లో ఉన్న ఆ రీల్ షూట్ చేసినప్పుడు కాస్ట్ ఎంత కాస్ట్ అడుగు ఇంత కాస్ట్ ఉండేది. ఒక షాట్ రెండోసారి టేక్ 2 టేక్ 3 అని చెప్పాలంటే కూడా డైరెక్టర్లు కూడా బాధ్యతగా ఆలోచించారు. ఎందుకంటే నెగిటివ్ కదా అక్కడ బర్న్ అయిపోతుంటుంది. దాని ఎంతో అందుకే ఇలాంటి టెక్నాలజీ ఫిల్మ్ ని దాంట్లో తీయాలంటే ఎన్ని రోజులు బాలకృష్ణ గారు మీకు ఆల్మోస్ట్ జనరల్ గా ఆ రోజుల్లో 50 to 60 days లో మనకి హీరో కాల్ షీట్లతో అయ్యేది పెద్ద సినిమాలు. నేను చెప్పాను అలాంటి ప్రాసెస్ లో ఇది దాదాపు నేను ఓవరాల్ బాలకృష్ణ గారిది ఒక 90 days అబౌవ్ అయింది. 110 టోటల్ షూటింగ్ డేస్, 110 days పట్టింది. 1 సంవత్సర కాలం తీసుకున్నాం మొత్తం. అంటే 90లో స్టార్ట్ చేసాం, సమ్వేర్ ఇన్ April or May 1990లో. July 18th రిలీజ్ అయిందంటే దాదాపు 11 నెలలు. అలాంటి సినిమా అంటే మామూలు విషయం కాదు కదా, గ్రేటెస్ట్. ఇవాళ అయితే అదే 1.5 years 2 years అనేది ఆర్గనైజ్డ్ ఉన్నా 2 years ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ కి అయిపోతుంది. ఇప్పుడు 2 years ప్రీ ప్రొడక్షన్ కి తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అనేటువంటిది కాబట్టి అంతే ఉండదు. ఈ స్థాయి సినిమాని తీయాలి అంటే అలాంటి దాన్ని అంత గొప్పగా చేయగలిగారు అనుకుంటే అప్పటి కమిట్మెంట్స్ వేరు, అప్పటి ఇవి వేరు. ఇకపోతే మ్యూజిక్ పరంగా అదొక బొనాంజా.
మ్యూజికల్ బొనాన్జా అనొచ్చు. అయ్యా నిజంగానండి. జానవులే నెరజానవులే ఒకటి, తర్వాత రాసలీల వేళ, రాసలీల వేళ, రాయబార మేళ, అన్ని పాటలు, అన్ని సాంగ్స్, అన్ని పాటలు. ఇళయరాజా గారి సంగీత సారథ్యం, బాలు గారు అదొక గొప్ప కాంబినేషన్. జిక్కి గారితో పాడిన పాట పీరియడ్ సాంగ్ కాబట్టి అది పీరియడ్ గా అంటే కొంచెం బ్యాక్ వెళ్ళి జానవులే జానకి గారు చాలా పీక్ లో ఉన్నారు. జానవులే ఆవిడ చేత పాటిస్తాం, అది చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్, వేరియేషన్. కొంత స్వర్ణలత గారిని కూడా ట్రై చేసినట్టున్నారు. కాదండి, జిక్కి గారే పాడారు అనుకున్నాం మొదట్లోనే. అంటే అప్పట్లో వాళ్ళందరూ కాంటెంపరీస్, స్వర్ణలత గారు వీళ్ళందరూ కూడా కాంటెంపరీస్. ఆవిడది పాపులర్, ఏదో ఒక పెక్యులర్ వాయిస్ అయితే వినిపించింది చాలా మందికి. ఆ జనరేషన్ కి జిక్కి గారు కొంత ఇది కదా, కొత్త మళ్ళీ రీ ఇంట్రడక్షనే ఆవిడ. కరెక్ట్. ప్రయోగాలు అనేటువంటి ప్రయోగాల నిలయం ఆదిత్య 369 ల్యాబ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ as a creative aspect is concerned and as which has been accepted by the public accept చేసి దాన్ని ఎంజాయ్ చేయటం, అది వాళ్ళ మనని మళ్ళీ రిలీజ్ స్థాయికి తీసుకొచ్చి 35 ఏళ్ళగా మాట్లాడుకోవడం. అబ్బో మీరు ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా ఏమండి మీరు 369 నిర్మాత ఎంత మంచి సినిమా తీశారని దగ్గరికి వచ్చి పలకరిస్తున్నారంటే ఆ సంతోషం, ఆ గర్వం. ఇంకోటి నిజంగా ఇంకొక అదృష్టం ఏంటంటే సార్, ఈ సినిమా విషయంలో మామూలుగా నిర్మాతలకి స్టార్స్తో సినిమాలు తీసినప్పుడు ఆ మొత్తం ఆ క్రెడిట్ అంతా స్టార్స్కి వెళ్ళిపోతాయి, ఇక మిగతా వాళ్ళందరూ ఓవర్ షాడో అయిపోతారు. కానీ చేసిన ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ తెచ్చినటువంటి సినిమా ఆదిత్య. బాలకృష్ణ గారికి ఆయనకు దక్కాల్సిన గౌరవం ఆయనకు ఎంతగా దక్కిందో, నిర్మాతగా మీకు అంత గౌరవం, సింగర్ దర్శకుడుగా ఆయనకి, సంగీతం శ్రీనివాస్ గారికి, ఎవరిని ఓవర్ షాడో చేయకుండా అందరికీ సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని, రెస్పెక్ట్ని ఇచ్చినటువంటి సినిమాగా 369 చెప్పుకోవాలి. స్టార్ ఇప్పుడు స్టార్ సినిమా అంటే స్టారే కనిపిస్తున్నాడు, ఇంకెవరు కనిపిస్తున్నా, డైరెక్టరే కనిపిస్తున్నాడు. ముఖ్యంగా నిర్మాతని అతనికి ఇది ఉండట్లేదు. కానీ ఆ నిర్మాతగా మిమ్మల్ని చిరస్థాయిగా నిలబెట్టిన సినిమా. వెరీ హ్యాపీ. ఒక రకంగా అది బ్లెస్సింగ్ అని అదే. బాలకృష్ణ గారితో ఎలా ఉండేది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అప్పట్లో? చాలా ప్లెజెంట్ అండి. అంటే హి వాస్ టూ యంగ్ దట్ టైం అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ. అంటే ఎంత మర్యాద అంటే టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆయన ఇచ్చిన మర్యాద, కో ఆర్టిస్టులు కానీ, అది పార్టీ కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. చాలా చాలా సాఫ్ట్. ఇవాళ ఉండే చిన్న మా కొంతమంది అంటుంటారు కదా, ఆయనకి కొంచెం గబాల కోపం వస్తుంది, కోపం తగ్గుతుంది, మళ్ళీ అంత ఓపెన్. హీఈస్ వెరీ ఆల్వేస్ ఓపెన్. ఇప్పుడు అది కూడా మేము చూడాల, అంత సాఫ్ట్నెస్ చూసాం మేము, అంత సాఫ్ట్గా ఉండేవారు సార్. మామూలుగా మనిషి మారుతున్న కొద్దీ రకరకాలైన పీరియడ్స్ లో కొన్ని టైం మెయింటెన్స్ ఎలా ఉండేది బాలకృష్ణ గారు? పర్ఫెక్ట్. మన రామారావు గారి సిస్టమే మహానుభావుడు ఆయన్ని. పర్ఫెక్ట్. 7:00 7:30 అయితే గంట తర్వాత వచ్చినా 2 గంటలు వచ్చినా కూడా ఓపిక్గా కూర్చోటం. ముఖ్యంగా పౌరాణిక పాత్ర కృష్ణదేవరాయల క్యారెక్టర్ దాని మీద ఆయన పడ్డ డెడికేషన్, డెడికేషన్, ఆహార్యం కానీ మనకి ఆ వాచకం ఉంటుంది, మాట్లాట లాంగ్వేజ్ని అంత బ్యాలెన్స్, అంత సెటిల్డ్గా చేసిన క్యారెక్టర్. ఇప్పుడు రామారావు గారు చేసినటువంటి పాత్రలో మహామంత్రి తిమ్మర్సు శ్రీకృష్ణదేవరాయలుగా చేశారు, తెనాలి రామకృష్ణ తిమ్మర్సుగా కృష్ణదేవరాయలుగా చేశారు. మళ్ళీ కొన్ని సినిమాలు చిన్న గెటప్స్, మంచి మనసుల సినిమాలో అంటే అది ఆ కట్టింగ్ వేసినట్టున్నారు లేండి. మంచి మనసుల సినిమాలో పాటను చూసారా, శిలలపై శిల్పాలు చెక్కినారు, ఆ సాంగ్ లో తెనాలి రామకృష్ణ కట్ వేసినట్టున్నారు. దాని కృష్ణదేవరాయలుగానే మన కళ్ళ ముందు కనిపించినటువంటి గ్రేటెస్ట్ ఫిగర్ రామారావు గారు. ఈయనకంత రిఫరెన్స్ తీసుకున్నారు అనుకుంటా, ఆయన ఇన్స్పిరేషన్, ఆయన ఆ క్యారెక్టర్ దీంట్లో. డెఫినెట్గా నాన్నగారు ఆయనకి బాగా ఇన్స్పైర్ చేయగలిగేది నాన్నగారు ఒక్కరే, రామారావు గారినే ఆయనకి పెద్ద ఇన్స్పిరేషన్. కానీ ఇక్కడ ఇంకొక గొప్ప విషయమును వైవిధ్యం ఏంటంటే, జంధ్యాల గారు అనగానే మనకు కనిపించేటువంటిది హాస్య ప్రధానమైనటువంటి డైలాగులు రాయటం. ఈ దీంట్లో మంచి ఇవైనటువంటి పౌరాణిక చారిత్రాత్మకమైన డైలాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అది రెండు చాలా అద్భుతమైన రేర్ బ్లెండింగ్, అది ఆ స్క్రిప్ట్ రైటింగ్ అనేటువంటిది. ఆయన రాయగలండి. ముత్తమందారాన్ని డైరెక్ట్ చేసిన, రాసిన, 4 స్తంభాలాటలు చేసిన, మనకి జగదేశ్వరుడు అతులేశ సుందరి మన ముందు ఒక సంవత్సరం ముందు రిలీజ్ అయిన సినిమా. మరి ఆయనకి రాసిన డైలాగ్స్ ఆయనే కదా, రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో ఆయన రాశారు కదా. అట్లా చాలా ఆయన
కానీ చాలా మందికి జనరేషన్ లో జంధ్యాల గారు అంత పెద్ద రైటర్ అన్న విషయం కంటే డైరెక్టర్ అన్నదే ఎక్కువగా అదే. తర్వాత డామినేట్ అయ్యాడు. అడవిరాముడు అడవిరాముడు ఎన్ని సూపర్ డూపర్ హిట్స్, కానీ ఆయన డైరెక్టర్ గానే ఎక్కువగా రిజిస్టర్ అయ్యారు. అయ్యో చాలా బాగా కమర్షియల్ రైటర్ ఆయన, చాలా కమర్షియల్ గా రాస్తారు. మరోరు ఈ సినిమా అడాప్షన్ కదండి, ఇట్ ఇస్ 1985 ట్రైన్ ట్రావెల్ అనేటువంటి ఇంగ్లీష్ నవల ఆధారమే కదా ఏది మన ఆదిత్య లేదు, ఇది ఆధారం అంటే మన సంగీతం సినిమా ఫ్యూచర్, బ్యాక్ టు ఫ్యూచర్. బ్యాక్ టు ఫ్యూచర్ స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమాలు 1, 2 అని వచ్చినాయి కదా, ఆయన అదే అన్నారు, ఇవి చూస్తే మీకు అర్థమవుతుందని అన్నారు. ఫస్ట్ ఈ టైం ట్రావెలింగ్ ఏంటి అని నేను చాలా షాక్ అయ్యా. చాలా కథ వినిపించినప్పుడు అమ్మో ఇది భలే ఉంది, కానీ ఏంటంటే మీరు ఈ రెఫరెన్స్ చూడండి అంటే అప్పట్లో మనకి ఆ 8300 ఉండే వాటిలో పెట్టుకుని క్యాసెట్లు చూసేవాళ్ళు. సినిమా ఇదాన్ని బాలు అంకుల్ చెప్పిన తర్వాత ఆయన బాలు గారితో అంకుల్ బాగుంది టైం, మరి టైం ట్రావెలింగ్